కానీ. ఒకవేళ మీ అన్న త్రాగుబోతుగా ఉన్నాడా, ఓకే, ఇక ఇతను వేస్ట్ అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ మీ అన్న నీతో అన్నా కూడా నువ్వేమంటావు తెలుసా, అన్న ఈరోజు నువ్వు ఇలాగున్నావు కానీ దేవుడు నిన్ను ఇలా ఉంచడన్నా, నీలో ఏదో దేవుని కోణం ఉంది, ఆయన నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు, బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడో, నువ్వు దేవుని పాత్రవవుతావు అనాలి. నేను బలహీనుణ్ణి అన్నా అని ఒక చెల్లి నీతో అంటే, చెల్లి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీకు దేవుడు ఒక సమయం ఇస్తాడమ్మా, నువ్వే బలవంతురాలివి అవుతావు, నువ్వే గొప్పదానివి అవుతావు, నా దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుని కోణంలో నుంచి వారు తమను తాము చూచుకున్నట్లు నువ్వు వారిని బలపరచాలి. ఎంతమందికి అర్థమైంది? మనం నేర్చుకుందాం, దేవుని వల్లే చూచుట నేర్చుకుందాం. శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవుడు, మనం చూస్తే శూన్యం కనపడింది, ప్రభువు చూస్తే ఇంత సృష్టి కనపడింది. ఓకే.